ప్రజా సరుకు రవాణాపై ఎలాంటి భారం వేయకుండా ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలు వసతుల కల్పనే ఏకైక లక్ష్యంగా మోదీ సర్కార్ 2016-17 బడ్జెట్ రైలు కూత పెట్టింది. 1,84,820 కోట్ల అంచనాలతో కొత్త రైల్వే పద్దు పార్లమెంటుకు సమర్పించిన సురేష్ ప్రభు హంసఫర్, తేజస్, ఉదయ్ పేరుతో 3 రకాల సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రతిపాదించారు. రిజర్వేషన్ లేని అంత్యోదయ ఎక్స్ప్రెస్ రైళ్లు, దీన్ దయాళ్ కోచ్లను అందుబాటులోకి తెస్తామని సామాన్య ప్రయాణికులకు శుభవార్తను అందించారు. పెద్దలకు మరో 50% దిగువ బెర్తులు, మరో 100 స్టేషన్లలో వైఫై, 30,000 హరిత మరుగుదొడ్లు, పరిశుభ్రమైన కోచ్లు, రైళ్లలోనే ఎఫ్ఎం రేడియో వంటి సకల సౌకర్యాలను కల్పించనున్నట్లు రైల్వే మంత్రి ప్రకటించారు. సామాన్యుడి సగటు ప్రయాణ సాధనమైన రైల్వేలను మరిన్ని సౌకర్యాలతో దేశ ప్రజలకు చేరువ చేసే లక్ష్యంతో ప్రయాణ సరుకు రవాణా ఛార్జీలు పెంచకుండా రైల్వే బడ్జెట్ను మోదీ సర్కారు పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. అంతర్గత సామర్థ్యం పెంపు, అన్ని విభాగాల్లో పొదుపు పాటించడం ద్వారా మెరుగైన సౌకర్యాలు, సురక్షిత ప్రయాణం, ఆధునిక వస్తుల కల్పనే లక్ష్యమని కొత్త పద్దును సమర్పించిన రైల్వే మంత్రి సురేష్ ప్రభు స్పష్టం చేశారు. 2016-17 బడ్జెట్ను 1,84,820 కోట్ల రూపాయల అంచనాలతో ప్రవేశపెట్టిన సురేష్ ప్రభు ప్రయాణికుల ద్వారా వచ్చే ఆదాయం 12.4% పెరిగి 51,012 కోట్లు, సరుకు రవాణా ద్వారా 1,17,933 కోట్లు వస్తుందని అంచనా వేశారు. అదనపు కోచ్ల ద్వారా 6,185 కోట్లు, ఇతర చిల్లర ఆదాయం 9,590 కోట్లు ఆదాయం వస్తుందని సురేష్ ప్రభు లెక్కలు వేశారు. వచ్చిన ఆదాయంలో ప్రణాళిక వ్యయం 1,21,000 కోట్లు కాగా, పింఛన్లు ఇతరత్రా 45,500 కోట్లు 2016-17లో ఖర్చు చేయనున్నట్లు ప్రతిపాదించారు. డీజిల్, విద్యుత్ వినియోగంతో పాటు సాధారణ వ్యయాలను తగ్గించుకోవడం ద్వారా పొదుపు చర్యలు పాటిస్తామన్న రైల్వే మంత్రి నిర్వహణ శాతాన్ని ప్రస్తుతమున్న 90 నుంచి 92% తీసుకెళ్లడం ద్వారా అదనపు రెవెన్యూ రాబడతామని వెల్లడించారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పనే తమ లక్ష్యమని సురేష్ ప్రభు స్పష్టం చేశారు. 2,800 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్లు అందుబాటులోకి తెస్తామన్న సురేష్ ప్రభు ప్రతిరోజు 7 కిలోమీటర్ల రైల్వే లైన్ల నిర్మాణం పూర్తి చేస్తామని, 2,000 కిలోమీటర్ల మార్గాలను విద్యుదీకరిస్తామని వెల్లడించారు. సరుకు రవాణా వృద్ధి కోసం ఢిల్లీ, చెన్నై, ఖరగ్పూర్, ముంబై, ఖరగ్పూర్, విజయవాడ సరుకు రవాణా మార్గాలను నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో 5,300 కిలోమీటర్ల మేర 44 కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి ఎంఓయూలు కుదుర్చుకోనున్నట్టు తెలిపారు. ప్రయాణికుల నుంచి సలహాల కోసం ప్రత్యేక ఐవీఆర్ఎస్ నెంబర్ కేటాయిస్తామన్న రైల్వే మంత్రి 65,000 అదనపు బెర్తులు, 2,500 వాటర్ వెండింగ్ మెషీన్లు అమరుస్తామని వెల్లడించారు. The vision is the railways must provide to the citizens of this country a rail system that they can be proud of, a system free from capacity constraint, a system that is efficient and predictable, and the ease of doing business pervades the entire railway ecosystem. In short, a system that is capable of taking care of its own needs financially and otherwise. By 2020, we look forward to meeting the long-felt desires of the common man of this country. 1. Reserved accommodation on trains being available on demand. Timetable freight trains with credible service commitments. High-end technology to significantly improve safety record. Elimination of all unmanned level crossings. Punctuality increased to almost 95%. Increase average speed of freight trains to 50 kilometers per hour and mail express trains to at least 80 kilometers per hour. Semi-high-speed trains running along the Golden Quadrilateral, zero direct discharge of human waste. తిరుపతి, వారణాసి వంటి పుణ్యక్షేత్రాలున్న స్టేషన్లు సుందరీకరించి ఆధ్యాత్మిక పర్యాటకం అభివృద్ధి చేస్తామన్న సురేష్ ప్రభు ఆయా క్షేత్రాలకు ఆస్థా వలయ రైళ్లను నడుపుతామని ప్రకటించారు. ప్రయాణికులకు అద్భుతమైన సౌకర్యాలు అందిస్తామన్న రైల్వే మంత్రి ఇప్పటికే 100 స్టేషన్లలో ఉన్న వైఫై సౌకర్యాన్ని మరో 400 స్టేషన్లకు విస్తరించడం, అన్ని ప్రాంతీయ భాషల్లో ఎఫ్ఎం రేడియో సేవలను అందిస్తామన్నారు. ఈ టికెటింగ్ సామర్థ్యాన్ని నిమిషానికి 2,000 నుంచి 7,200కు పెంచుతామని, 30,000 హరిత మరుగుదొడ్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్రయాణికుల డిమాండ్ మేరకు కోచ్లను శుభ్రపరిచే వ్యవస్థను త్వరలో అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. వృద్ధులు, వికలాంగులకు సాయపడేందుకు రైల్మిత్ర సేవలు, చిన్నారులకు పాలు వంటి ఆహారాన్ని అందించేలా జననీ సేవ వంటి సౌకర్యాలు ప్రవేశపెడతామన్నారు. రిజర్వేషన్ చేయించుకునే వారి కోసం హంసఫర్, తేజస్, ఉదయ్ అనే 3 కొత్త రైళ్లను ప్రవేశపెడతామని రైల్వే మంత్రి తెలిపారు. హంసఫర్ పూర్తిగా తృతీయ శ్రేణి ఏసీ సర్వీసుతో భోజన సదుపాయం ఐచ్ఛికంగా ఉంటుందని, తేజస్ గంటకు 130 కిలోమీటర్ల కన్నా ఎక్కువ వేగంతో దూసుకెళ్తూ వినోదం, స్థానిక రుచికరమైన వంటకాలు, వైఫై సౌకర్యాలు కలిగి ఉంటుందని వెల్లడించారు. రద్దీ ఎక్కువ ఉండే మార్గాల్లో రాత్రిపూట నడిచే ఉదయ్ డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ ను ప్రారంభిస్తామని చెప్పారు.
సాధారణ రైలు సామర్థ్యం కన్నా దాదాపు 40% ఎక్కువ మందిని ఉదయ రైలు తీసుకెళ్లగలదని వివరించారు. రిజర్వేషన్ చేయించుకోని వారి కోసం కూడా కొత్త సర్వీసుల్ని ప్రకటించారు. For the unreserved passengers, we'll start Antyodaya Express and Deen Dayalu coaches. We propose to introduce Antyodaya Express, a long-distance, fully unreserved superfast train service for the common man to be operated on dense routes. We'll also add 2 or 4 Deen Dayalu coaches in some long-distance trains for unreserved travel to enhance our carrying capacity for the masses. These coaches will also have facility for potable drinking water and higher number of mobile charging points. కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఉద్యోగులకు గ్రాంట్లు, స్టార్టప్లకు ప్రోత్సాహం ఇస్తామన్న రైల్వే మంత్రి 50 కోట్ల పెట్టుబడులను పెట్టేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఐచ్ఛిక ప్రయాణ బీమా, టికెట్ల సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారం కోసం మొబైల్ యాప్ వంటి సౌకర్యాలను ప్రజలకు అందిస్తామన్నారు.